ఈరోజు రక్షాబంధన ఉత్సవం మనం దేశమంతటా కాదు ప్రపంచమంతటా కూడా జరుపుకుంటూ ఉన్నాం. రాఖీ పండుగ అని అంటాం. మనకి ఎంతవరకు తెలుసు అంటే అన్నా చెల్లెళ్ళు ప్రేమపూర్వకంగా ఒకరికొకళ్ళు రాఖీలు కట్టుకుంటూ ఉంటారు. ప్రధానమంత్రికి అయితే చిన్న చిన్న పిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కడుతూనే ఉంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మనందరికి కూడా గవర్నర్కి రాఖీలు కడుతూ ఉంటారు. అయితే ఈ రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, దాని గురించి చాలా సంక్షిప్తంగా చెప్తా. ఈ రాఖీ అనేది ఎప్పటి నుంచి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు జరుగుతారు. ఆషాఢ మాసం ఇది. ఆషాఢ మాసం అంటే అత్త కోడలు ఒకే గడప నడవకూడదని అంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం. అటువంటి ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి అని కూడా అంటారు. శ్రావణ పౌర్ణమి రోజు ఆషాఢ పౌర్ణమి అని గురు పౌర్ణమి అని అంటాం. ఇది శ్రావణ పౌర్ణమి రోజు మనం రాఖీలు కంటుకుంటూ ఉంటాం. శ్రావణ పౌర్ణమి అయితే దీని విశిష్టత ఏంటి, ఇది ఎవరు కట్టుకోవాలి, దీన్ని కట్టుకోవాల్సిన అవసరం ఏంటి మనం ఆలోచిస్తే సాధారణంగా పురాతన కాలంలో కూడా ఒక సంఘటన చెప్తా. దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది. దేవతలకి రాజు ఇంద్రుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. చాలా కాలం పాటు యుద్ధం జరుగుతుంది. ఎవరు కూడా అంటే రాక్షసుల్ని జయించడం కష్టమైపోతుంది. ఒకనాడు ఇంద్రుని యొక్క భార్య శచీదేవి ఆయనకి రాఖీ కడుతుంది. ఆమె యొక్క తపో బలంతో, ఆ రాఖీ యొక్క బలంతో ఆయన యుద్ధానికి వెళ్ళి రాక్షసుల మీద విజయం సాధిస్తారు. అయితే అప్పటిదెప్పుడో కాదు, మనకి ఈ కాలంలో ఏమైనా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే అలెగ్జాండర్, క్రీస్తు పూర్వం 350 ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ మన దేశం మీద దండెత్తాడు. అయితే అలెగ్జాండర్ చాలా పరాక్రమవంతుడు. ప్రపంచం మొత్తాన్ని జయించాలని బయలుదేరాడు. గ్రీక్ రాజు. ఈడ సింధు నదికి యువతల పోరస్ అనే రాజు పోరస్ అంటే ఎవరు? పోరస్ అంటే పురుషోత్తముడు పరిపాలిస్తున్నాడు. చాలా బలమైనటువంటి చక్రవర్తి అని చెప్పేసి తెలుసుకుంటారు. అయితే అలెగ్జాండర్ భార్య రుక్సానా గ్రీకు వనిత. ఈ శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకొని ఎందుకైనా మంచిదని చెప్పి ఆమె యుద్ధ సమయంలో కాకుండా మిగతా సమయంలో పోయి ఆయనకి రాఖీ కడుతుంది. ఎవరికి? పురుషోత్తముడికి. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. యుద్ధంలో అలెగ్జాండర్ కింద పడిపోతాడు. పురుషోత్తముడు కత్తి పైకెత్తుతాడు. చేతికి కట్టిన రాఖీ కనిపిస్తుంది. రుక్సానా కట్టింది. అంటే రుక్సానా ఎవరు? అలెగ్జాండర్ భార్య. కత్తి దించేస్తాడు. బ్రతుకు దేవుడా వదిలేస్తాడు కాబట్టి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ చెల్లిగా భావించాడు. ఆమె ఎవరో గ్రీకు వనిత కదా, విదేశీ వనిత కదా అనుకోలేదు అలెగ్జాండర్ పురుషోత్తముడు. అంటే అటువంటి బాంధవ్యాన్ని, ఆత్మీయతని పెంపొందింపజేసేటువంటి ఒక పండుగ. మనం భారతదేశంలో ఉన్నాం. ప్రతిరోజు ప్రతిజ్ఞలు చెప్తుంటాం, భారతీయులందరూ నా సహోదరులు. అంటే ఏమిటంటే అక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడు 145 కోట్ల మంది ప్రజలు నా యొక్క సహోదరులు, నా అన్నదమ్ముల వంటి వారు అని చెప్పి మనం ప్రతిజ్ఞ చదువుతూ ఉంటాం. ఆ భావన మాటలకే కాకుండా ఇలా పండుగల రూపంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల రూపంలో మనం అలవరుచుకోవాలి. ఈ రక్షాబంధన్ రోజు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మన ఇద్దరము ఈ దేశానికి ధర్మానికి రక్ష అని చెప్పి ఒకరికొకరు రాఖీ కట్టుకోవాలి. ఎవరు కట్టుకోవాలి? అన్నా చెల్లెలు మాత్రమేనా? ఎవరైనా కట్టుకోవచ్చు. అయితే ఎవరైతే నీకు రక్షగా నిలబడతానంటారో, ఇప్పుడు సచీదేవి, ఇంద్రుడు ఎవరు? భార్యాభర్త. మనము సోదరులం. మీరు అక్కా చెల్లెళ్ళు అనుకోండి, అన్నదమ్ముళ్ళు అనుకోండి. ఒకరికొకరు ఇప్పుడు మనం ఆడపిల్లలకే, మగపిల్లలకి ఇద్దరిద్దరు ఎదురుగా చేరి ఆ మాటలు చెప్పి మన
రక్షకత్వం. కాబట్టి ఈ దేశానికి ధర్మానికి దేశానికి అండగా నిలబడాలి. దేశానికి ఎవరైనా దండెత్తారంటే మనకేమనిపించాలి? పౌరుష పరాక్రమం. మా దేశం మీద దండెత్తారా వీళ్ళు, మా దేశం మీద కుట్ర చెప్తారా వీళ్ళు, మా దేశం యొక్క ఉన్నతికి నేను కట్టుబడి ఉండాలి అనే భావన కలిగి ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి భావన కోసం అయితే ఇక్కడ ధర్మం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. దేశానికి ధర్మానికి రక్ష, దేశానికి అండగా నిలబడుతున్నామని చెప్తున్నాం. రెండో విషయం ఏంటి? ధర్మానికి రక్ష. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే చేయదగిన పనిని చేయడము, చేయకూడని పనిని చేయకుండా ఉండడం ధర్మం. మనం నడుస్తూ ఉంటాం, పక్కన పడిపోతూ ఉంటాడు, వాటి కాలు మనం అడ్డం పెడతాం, వాడు ధర్మం. అది చేయొచ్చా పని? చేయకూడదు. అది చేయకుండా ఉండడం ధర్మం. కాబట్టి అధర్మమైనటువంటి అధర్మం అంటాం దాన్ని, చేయకూడని పని. కాబట్టి చేయకూడని పనులు చేయకుండా ఉంటాం. మన తల్లి ఉంది, అరే నాన్న అక్కడ దాకా పోయి సబ్బు తీసుకురారా అని ఇంట్లో ఆ కొట్టుకు పోయి ఏదో కొనక్రమా, ఆడ పోయి రావాలా పోయి రాకూడదా? ఏది చేయాల్సిన పని? పోయి రావడం. కాబట్టి పోయి రావడం అనేది అక్కడ ధర్మం. అది వృద్ధాప్యంలో ఉన్నారు తల్లిదండ్రులు, వాళ్ళని చూసుకోవాలి, ధర్మం. కాబట్టి మన అన్న తమ్ముళ్ళు కొట్టుకోకూడదు, చేయకూడని పని, కొట్టుకోకుండా ఉండడమే ధర్మం. కాబట్టి ధర్మము అంటే ఏది చేయతగిన పనో అది చేయడము, ఏది చేయకూడని పనో అది చేయకుండా. కాబట్టి అటువంటి ధర్మానికి మనం నిలబడతాము. నేను ధర్మంగా ప్రవర్తిస్తాను, చేయదగిన పనులు మాత్రమే నేను చేస్తాను, చేయకూడని పనులు నేను చేయను. కాబట్టి అలా ధర్మానికి నేను రక్షగా నిలబడతాను అని చెప్పి ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు అందరికి కూడా రాఖీలు ఇవ్వబడతాయి. రెండు పైకి లేచి నిలబడాలి. ఎదురెదురుగా రెండు గ్రూప్ వరుసలు ఎదురెదురుగా నుంచొని రెండు నిల్చొని రాఖీలు ఒకరికొకరు కట్టుకునేటప్పుడు నేను చెప్పేటువంటి మాటలు చెప్పాలి. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మన ఇద్దరము ఈ దేశానికి ధర్మానికి రక్ష, దేశానికి ధర్మానికి ధర్మంగా ఉండాలి మనం. అలా ధర్మానికి రక్ష అని చెప్పేసి మనం ఆ మాటలు చెప్తూ మనం రాఖీ కుడి చేతి ఆ కార్యక్రమాన్ని